హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టక. కొంచెం చుట్టాలొచ్చారనమాట. అందుకని కొంచెం బిజీగా ఉండి అప్లోడ్ చేయట్లేదు వీడియోలు. చుట్టాలైతే వెళ్ళిపోయారులెండి. కొంచెం ఇప్పటి నుంచైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతాను చూడండి. మనకు చుట్టాలొచ్చారంటే ఇంగ ఫుల్ బిజీ వర్క్ అందరికి తెలిసిందే కదా! అందుకని ఇంగ వీడియోలు తీయను కూడా తీయలేదనమాట అసలు. ఇంగ నేనేమి మళ్ళీ ఇంట్లో కాదు, ఇంట్లో కూడా ఉండలేదు. బయటికెళ్ళాము. కొంచెం వర్క్ ఉండి బయటికెళ్ళామనమాట. అందుకని కుదరలేదు తీయటమైతే. వీడియోలైతే ఇంక ఇప్పటి నుంచైతే పెడతాను. కొంచెం అది గాక చుట్టాలొస్తే ఇంక పని గూడా ఎక్కువుంటది గదా! కొంచెం అలసిపోయి బయట తిరిగొచ్చామనమాట బాగా. చాలా అలసటగా ఉంది. చాలా నీరసంగా ఉండి 2 రోజులైతే రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదులెండి బానే ఉంది. ఈ వీడియో అయితే నిన్న సాటర్డే సాయంత్రందనమాట. శనివారం సాయంత్రం టమాటా పప్పు చేస్తున్నాను. నాకెందుకు టమాటాల పప్పు తినాలనిపించిందండి. ఎందుకంటే నిన్న మొన్న రోజు ఈ వారం రోజుల నుంచి చుట్టాలున్నారు గదా! బాగా నాన్ వెజ్ తినమనమాట. బయటికి పోయినా గూడా బయట ఫుడ్డు బిర్యానీలు అయి తినేసరికల్లా చాలా అసలేందో నాన్ వెజ్ అంటే విరక్తి వచ్చినట్టు అనిపించింది. అంటే ఇంక 4 రోజులుంటే మళ్ళీ తినాలనిపిస్తదిలే గానీ, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాకు టమాటా పప్పు తినాలనిపించింది. ఎందుకో గానీ బాగా తినాలనిపించింది. అందుకనే ఇంక వేడి వేడిగా అది గాక వేడి వేడి రైస్ గూడా వండుకొని వేడి వేడిగా పప్పేసుకొని నెయ్యేసుకొని తినాలనిపించిందనమాట. అందుకనే మనం ఇంక చేస్తున్నాను. ఒక్క పూటకేలెండి పప్పు కొంచెం ఏశాను అందుకనే. పప్పయితే నానబెట్టేశాను. టమాటాలు గూడా తీసుకున్నాను. నేను 4 టమాటాలు తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి పప్పుకి 4 అయితే సరిపోతుంది. నేను ఇంక దీంట్లో అయితే చింతపండు ఏమెయ్యను. ఎందుకంటే ఇంక నాకు ఈ పులుపే సరిపోద్ది. ఒక్కొక్కళ్ళు ఏస్తారు చింతపండు కూడా ఏసుకోవచ్చు. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఏసుకోవచ్చు గానీ నేనైతే తినననమాట. అది గాక జలుబు చేసిందంటే ఫుల్లు జలుబు చేసింది. నాకైతే వాయిస్ కూడా మీకు అనుకుంటున్నాను. చాలా జలుబు చేసింది. గొంతయితే మొత్తం పోయిందనమాట. ఈరోజే కొంచెం బెటర్‌గుంది. ఎందుకంటే బయట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది గదా! బయట మేము ఉదయం 5 గంటలకెళ్ళామంటే నైట్ 11 గంటలకు అట్లా వచ్చామనమాట. 2 రోజులు తిరిగాము అట్లాగా. అందుకని చేత కావట్లేదు. అస్సలు నీరసంగా ఉంది. బాగా జలుబు చేసిందనమాట. ఇంగా గొంతు కూడా పోయింది. చాలా అసలు ఈరోజు కొంచెం బెటర్‌గుందని ఈ వీడియో పెడుతున్నాననమాట. ఇది పప్పుకైతే నేను ఇది చేస్తున్నాను. మన వరుసన ఏదన్నా తింటే చాలా బోర్ కొట్టిద్దండి నిజంగా ఎందుకో గానీ. నాకు పప్పు తినక చాలా రోజులైంది. మీకు ఒకసారి వీడియోలో పెట్టా చూసారు గదా! పప్పుచారు పెట్టాను. మా అమ్మ చేసినట్టు చేశాను. పప్పుచారు పెట్టాను గదా! అది చేసినాక ఇదే అనమాట మళ్ళీ పప్పు చేయటం చాలా రోజులైంది. అందుకని చేద్దామని చేస్తున్నాను. రేపు సండేనే కాబట్టి మళ్ళీ రేపు అనుకుంటాం గానీ, సండే వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఎందుకనో ఫీలింగ్ అనేది మారిపోద్దనమాట. తినాలనిపిస్తది నాన్ వెజ్. ఎంత బోర్ కొట్టి మీరు ముందు ఎంతైనా తినండి. సండే అంటే ఆ స్పెషల్ లేకపోతే ఎందుకో ఏదోలాగా అనిపిస్తది. ఒక్కోసారి మనం తెచ్చుకోపోయినా గూడా మీరు గమనిస్తారో లేదో తెచ్చుకోపోతే ఆ రోజు సండేలాగా అనిపించదనమాట. ఎందుకో అట్లా అలవాటయిపోయాం అంతే ఏం లేదు. అప్పట్లో అయితే నేను చిన్నపిల్లలప్పుడైతే పండగలప్పుడు ఎప్పుడో సండే అసలు తెచ్చుకునేవాళ్ళు కాదు నాన్ వెజ్. పండగలప్పుడు మాత్రం బాగా తెచ్చుకొని తినేవాళ్ళనమాట 2 రోజులు ఇంట్లో ఉండి కొంచెం. ఇప్పుడు అట్లా గాదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు బయటికి పోవడం, చేసుకొచ్చుకోవటం, వండుకోవటం, తినటం అయితుందనమాట. అట్లా అయితుంది. ఇంగ వాటి విలువ అనేది లేదనమాట. చికెన్, మటన్ అనేవి విలువ అనేది లేదు. అప్పట్లో ఎంత పెద్ద గొప్ప అనమాట చికెన్, మటను ఇవన్నంటే. ఇప్పుడు అసలు కూరగాయల కన్నా కూడా చికెన్, మటన్ ఎక్కువ తింటున్నారు. అట్లా ఉంది పరిస్థితి అయితే. ఎంత తిన్నా దేని విలువ దానికే ఉంటదండి. పప్పు అంటే పప్పు విలువ దానికే ఉంటది నిజం చెప్పాలంటే. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా గూడా పప్పు గూడా నాన్ వెజ్‌తో సమానమే అనమాట. హెల్త్‌కి గూడా ఇంకా మంచిది హెల్త్‌కి గూడా పప్పనేది. మా వారైతే పక్కన బుక్స్ అన్నీ సర్దుతున్నారనమాట. కొత్త బుక్స్ తెచ్చాం పిల్లలకి. అవి సర్దుతున్నారు. పప్పులైతే నేను ఉప్పు, కారం, పసుపు ఉప్పేయట్లేదండి. పసుపు, కారం వేస్తున్నాను. ఉప్పయితే నేను తర్వాత ఎనిపిన తర్వాత ఏస్తాననమాట. ముందేస్తే ఉడకదు. కారం లేదులెండి. ఎందుకంటే కొంచెం ఎక్కువేస్తున్నాను. పులుపు టమాటాకు తగ్గట్టు కారం వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళేమో ఎలా చేస్తారంటే పప్పు ఉడకబెట్టిన తర్వాత తాలింపులో టమాటాలేసి అయి మగ్గబెట్టి ఉప్పు, కారం అన్నేసి పప్పేస్తారనమాట. నేనైతే ఇట్లాగే చేస్తా. ఆకుకూర పప్పైనా, మామిడికాయ పప్పైనా, ఏదైనా టమాటా పప్పైనా ఇట్లాగే మొత్తం వేసేసి అంటే కాకపోతే మెత్తగా మిక్స్ చేయననమాట. కొంచెం కనిపించేటట్టే ప పప్పు మరి గంధంలాగా మిక్స్ అది ఎనపననమాట. బావుంటది ఇట్లా గూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారులెండి. పప్పయితే కుక్కర్ పెట్టేశాను. ఇంగా సాయంత్రం అయింది గదా! మబ్బు పట్టిందనమాట. ఇంక వర్షాకాలం అంతే గదండీ! ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు. ఫుల్లుగా మబ్బయితే పట్టేసింది. చల్లటి గాలొస్తుందనమాట. ఇంక నందినేమో హోంవర్క్ రాసుకుంటుంది. కోమలి ఇంకా రాలేదులెండి కాలేజీకి. కోమలితోటేనండి మాకు బాధ అసలు. ఆర్టీసీ బస్సుకి గదా ఎళ్ళొచ్చేది. వర్షాకాలం అయితే ఇబ్బంది బాగా భయమేస్తది ఇంటికొచ్చిన దాకా.
ఒక్కోసారి ఫుల్ వర్షం పడుతుంటుంది అని భయం వేస్తుంటుంది అనమాట. ఇంకేం చేస్తాం, ఒక్క సంవత్సరం ఉంటే మేము ఇంకా ఇక్కడ ఉండవాలండి, వేరే ఊరు సిటీ వెళ్ళిపోతాం. కొంచెం అక్కడైతే కొంచెం బస్సులు ఉంటాయి, ఇక్కడ బస్సులు ప్రాబ్లం, వేరే ప్రాబ్లం లేదు. బస్సులు రావు ఎక్కువ, అసలు లేవు, బస్సులు ఎక్కువ లేవు అనమాట. సిటీ బస్సులు లేవు, అన్ని ఆర్టీసీ బస్సులు ఇవన్నమాట. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది మా కోమలి తోటి మాకైతే. అంటే ఏం చేస్తాం, కాలేజీ బస్సు కూడా లేదు ఇక్కడ ఈ ఊరికి. తప్పక ఇంకా చేర్పించినాం అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే సిటీ వెళ్ళిపోతాం. అక్కడైతే కొంచెం కాలేజీ బస్సులు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్కి ఉంటూనే ఉంటాయి అనమాట బస్సులు. అది ఇంకా కోమలి కోసం వెయిట్ చేస్తాను. తర్వాత అయితే ఫిష్కి ఫుడ్ వేస్తున్నాను అనమాట. మా వారికి అయితే ఫిష్ మీరు ఒక పూట మానేసినా పర్లేదు, కానీ ఫిష్కి మాత్రం మనం తెచ్చుకున్నందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అంతే అండి, మనం పెంచుకుంటున్నాం అంటే వీటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంటేనే పెంచుకోవాలన్నమాట, లేకపోతే లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, నేను వద్దంటాను అనమాట. ఎందుకంటే వాటిని తెచ్చుకున్నాం అంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మా వారికి పిల్లలకి ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు తెచ్చారనమాట. పిల్లలు మా వారు అంటారు, అయ్యే మనమైతే అడిగి మనం తినలేస్తాం, అవి అడగలేవు కదా, ఫుడ్ ఆకలి అవుతుందని. అందుకని మనం మనం ఎట్లా తింటాం వాటికి కూడా వేయాలి కరెక్ట్గా అని అంటారనమాట. ఒక్కరోజు కూడా మిస్ అవ్వనిరు. ఒకళ్ళ ఆఫీస్లో ఉన్న ఫోన్ చేసి కూడా అడుగుతారు ఫిష్కి ఫుడ్ వేసారా అని. అట్లా అనమాట. వాటికి కూడా ఆకలేస్తుంది కదా పాపం అని. అంతే. కరెంట్ పోయింది, ఇప్పుడు మనందరినీ ఇంకా లైట్ పెట్టుకొని రాసుకుంటుంది అనమాట. కోమలి కూడా వచ్చేసింది రండి. ఖచ్చితంగా వర్షం, కోమలి వచ్చేసింది, వర్షం స్టార్ట్ అయింది అనమాట. అట్లా వస్తే ఓకే, కానీ ఒక్కోసారి అయితే ఫుల్ వర్షంలో కూడా వస్తుంది. అలాంటప్పుడే భయం వేస్తుంటుంది అనమాట. చూసారుగా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. నాకు లక్కీగా ఎట్నో కోమలి ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడ్డది అనమాట. అంతే కదా, మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల ఇంటికి రాగానే పిల్లల ఇంటికి వచ్చిన దాకా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. వర్షాకాలం అయితే అంతే అనుకుంటా నేను. నందిని అంతే, 4 గంటలకు వస్తుంది కదా, అప్పుడు నందిని వచ్చినాక మొబ్బట్టి ఉంటే నందిని వచ్చినాక పడితే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇబ్బంది పడతారని అంతే, ఏం లేదు. పప్పు అయితే ఉడికిపోయింది, ఒక 3 విజిల్సే పెట్టాను. దీంట్లో హాట్ ఏం లేవు కదండి, కొంచెం గట్టిగా ఉండే ఏం లేవు కదా, పప్పు టమాటా కాబట్టి 3 విజిల్స్ అయితే అయిపోయింది. మనకు మామూలు పప్పు ఎట్లా చేసుకుంటాం అంతే అనమాట. నేను చింతపండు కూడా వేయలేదు దీంట్లో, ఒక్కొక్కరు చింతపండు వేస్తారు. నాకు ఈ పులుపు అయితే సరిపోతుంది, మేము పులుపు ఎక్కువ తినమన్నమాట. ఇదైతే పప్పు గుత్తుతోటి రుబ్బేసుకుంటున్నాను. నేను ఇప్పుడు కూడా పప్పు గుత్తే పెట్టే రుబ్బుతానండి, ఎందుకంటే పప్పు బాగా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. దీంట్లో ఒక్కొక్కరు మిక్సీలో అట్లా వేస్తారు, మరీ గంధంలాగా అయిపోతే అబ్బో అసలు తినబుద్ధి కాదండి నాకైతే. నేను ఎప్పుడంటే పప్పు మెత్తగా రుబ్బేది, పప్పు చారు సాంబార్ చేస్తాను చూడండి, అప్పుడైతే మెత్తగా రుబ్బుతాను అనమాట. బాగా ఎందుకంటే మిక్స్ అవ్వాలి కాబట్టి దాంట్లో. ఇలాంటివి అయితే నేను అంత మెత్తగా మిక్స్ చేయను, మరీ గంధంలాగా చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఉండదు అనమాట. టమాటా ముక్కలు ఇవన్నీ కనిపిస్తుంటేనే బాగుంటుంది. నేను ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ అవన్నీ ఇట్లాగే రుబ్బుతాను అనమాట. పప్పు గుత్తుతో ఎనుపుకోవాలంటారు, రుబ్బటం కాదు, ఎనపాలంటారు అనమాట మా సైడు. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటారులేండి. ఎందుకనో నాకు బాగా వేడివేడి అన్నం పెట్టుకొని వేడివేడిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది, అందుకనే చేశాను అనమాట. సాటర్డే సాయంత్రం పూట చేశాను ఇది, అందుకని కొంచెం పప్పు చేశాను, ఒక్క పూటకే అని. నలుగురమే కదా అనేసి కొంచెమే చేశాను అనమాట. తర్వాత ఆనియన్స్, నేను ఒక ఆనియన్ అయితే ఫస్ట్ కొంచెం పప్పులు వేసాను అనమాట ఉడకబెట్టే ముందు. తర్వాత ఇప్పుడు తాలింపులు వేస్తున్నాను కట్ చేసి. ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు మనం. నాకైతే జలుబు చేసి గొంతు అసలు ఇట్లా అవుతుందండి, మాట్లాడుతున్నా కూడా ఆ మధ్యలో రావట్లేదు అనమాట. అసలు దగ్గు కాదు కానీ ఇట్లాగ వస్తున్నట్టుంది, చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడేటప్పుడు కూడా. తర్వాత అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసి దాంట్లో ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి అనమాట. ఆనియన్స్ ఎప్పుడైనా పప్పులో ఆనియన్స్ రెడ్ కలర్ వస్తే చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దు అసలు, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది ఆనియన్స్ అనేది. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా వర్షం కూడా పడ్డది కదా, వేడి అన్నం తినేస్తాను. నాకైతే బలి తినాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మా వారి పిల్లల్ని అడిగితే ఇప్పుడు వద్దు, కొద్దిగా ఆగినాక తింటామన్నారు. మీరు ఎప్పుడైనా తినండి అని నేను ముందే తినేసే రోజైతే. పప్పు తినాలనిపించింది ఎందుకో కానీ నిజంగా. ఒక్కోసారి మనం అది బయట ఫుడ్ తిని నాకు 2 రోజులు బయట ఫుడ్ తిన్నా, మళ్ళీ ఇంట్లో చికెన్ చేశాను, ఇవన్నీ చేసి తినేసరికల్లా అసలు నోరు బాగాలేదండి అసలు. అది జలుబు కూడా చేసింది. జలుబు చేస్తే ఎవరికైనా కారం తినబుద్ది, నాకెందుకో పప్పు తినాలనిపిస్తుంది విచిత్రంగా. పప్పు అయితే తాలింపు వేసేసాను, బాగా కుదిరింది పప్పు అయితే. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. టమాటాలు కరెక్ట్గా సరిపోయాయి,
ఇంకా చింతపండు అసలు వేయాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. ఇదే ఇట్లాగే బాగుంటుంది. టమాటా పప్పు అంటే టమాటా పప్పులానే చేసుకోవాలి. నేను ఒక్కసారి చింతపండు పప్పు కూడా చేస్తాను. కాకపోతే టమాటా లేనప్పుడు ఇంక పప్పు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చింతపండు వేసి ఇట్లాగే చేస్తాను సేమ్. అదొక ఫ్లేవర్ ఉంటుంది. టమాటా పప్పు ఒక ఫ్లేవర్ అనమాట. కొంచెం ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. నేను ఫస్ట్ వేయలేదు, మర్చిపోయా. ఎనిపేటప్పుడు వేయాలి మామూలుగా అయితే. ఎనిపేటప్పుడు వేయటం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయింది. ఇంకా తినేస్తాను. ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు ఎందుకో నోరు అవుతుంది. పప్పుని చూస్తున్నా కూడా నోరు అవుతుంది అనిపిస్తుంది. ఇంకా అట్లాగా బోరు కొట్టిందనమాట నాన్ వెజ్ మీద నాకు. ఎవరికైనా నాన్ వెజ్ చూస్తుంటే నోరు ఊరుద్ది, కానీ నాకు పప్పుని చూస్తున్నా కూడా నోరు ఊరుతుందనమాట. అన్నం కూడా అయిపోయింది వేడివేడిగా. అన్నం పప్పు 2 పొగలు వస్తున్నాయి అనమాట. నాకైతే చాలా టైం పట్టింది ఊదుకొని తినేసరికల్లా. ఇంక నేనైతే తినేస్తున్నాను. మా వాళ్ళని తినమంటే తినమన్నారనమాట. ఇప్పుడే వద్దు, కొద్దిగా అయినా తింటాం, మీ ఇష్టం, ఎప్పుడైనా తినండి, నాకైతే తినాలనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా అయితే నాకు వేడి తగ్గిపోద్ది కదా అన్నమైనా. అది కాక వర్షం పడుతుంది, వెంటనే చల్లారిపోతాయి కదా. అందుకని నాకు తినాలనిపించిందే వేడివేడిగా తినాలి, నోటికి బాగుంటుందని అనుకుంటే ఇంక వీళ్ళు తినమన్నారు. సర్లే మీ ఇష్టం వచ్చినప్పుడు తినండి అనేసి నేనైతే తింటా అని పెట్టేసుకుంటున్నాను అనమాట. పప్పు, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి తినాలంటే నేను భయపడతాను, నిజం చెప్పాలంటే. ఇవాళ భయం కూడా లేదు, తినాలనిపిస్తుంది, తినేసాను అనమాట. నెయ్యి కూడా వేసేసుకున్నాను. వేడి వేడిగా కాలిపోతుందండి. పొగలు వస్తుంది, మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు కానీ పొగలైతే. ఇంకా కలిపేసుకొని దీంట్లో ఇంకా మనం మామిడికాయ పచ్చడి బాగుంటుంది, కానీ కాకపోతే నేను ఇంకా ఉట్టి పప్పుతోటి తినాలని డిసైడ్ అయ్యాను అనమాట. మా వారు పిల్లలైతే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నారు. చాలా బాగుంది అసలు. నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉందో. మా వారైతే ఎగతాళి చేస్తున్నారు. నోరు గాలిని జాగ్రత్తగా తిరు అంటున్నారు అనమాట. అందుకని అవుతున్నా. మామూలుగా ఆరిపోయిన తర్వాత తింటున్నాలే అని చెప్తున్నాను. నువ్వు తింటుంటే మాకు కూడా నోరు ఊరుతుంది అని అంటున్నారనమాట. తినమంటేనే తినలేదు ఫస్ట్, ఇప్పుడు తింటుంటేనేమో మాకు కూడా నోరు ఊరుతుంది అంటున్నారు. ఇంకా అన్నం అయితే వేడిగా అలాగే తినేసాను. నిజంగా ఎంత కమ్మగా అనిపించిందో ఒక్కోసారి. ఇలాంటివి కూడా మనకి అదొక హ్యాపీనెస్ అనమాట. ఇట్లాంటి ఇష్టమైనవి చేసుకొని తింటే కమ్మగా నోటికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పప్పు ఇలాగ కూడా బాగుంటుందండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. పప్పు అయితే టమాటా పప్పు చాలా బాగుందండి, చాలా టేస్టీగా కుదిరింది. నేనైతే తినేసాను, మా వాళ్ళైతే తర్వాత తిన్నారు. తర్వాత మళ్ళీ నేను మామిడికాయ పచ్చడి వేసుకొని పప్పు 2 కలుపుకొని కూడా తిన్నానండి ఒక ముద్ద అయితే. ఇదే కాదు, మళ్ళీ తిన్నాను నిజం చెప్పాలంటే. ఇదనమాట సూపర్ కుదిరింది పప్పు అయితే. ఇది ఈరోజు వీడియో అయితే.